అక్కడ నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది. అక్కడ పాము ఉంటుందో ఈ మంట కావడానికి 1 అవర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మేమైతే చిన్న క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం కొండపైన. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండపైన అయితే మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈ రోజు చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతున్నా. నాకైతే ఇదే ఫస్ట్ టైం ఫుల్ వీడియో పెట్టడం. అక్కడ చూడండి, ఆ కొండ పైన అయితే మేమైతే ఇప్పుడు వెళ్తాము. అక్కడ జూమ్ చేసి చూపెడుతున్నా చూడండి. అక్కడ ఈ రోజు అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. అక్కడ వెళ్ళి మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే వండుతాం. ఛానల్ ని ఇంకా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే కొండ ఎక్కేటప్పుడు మా వాళ్ళు అయితే రీల్స్ తీస్తున్నారు. కొండ పైన వీళ్ళు కూడా ఈ రోజు ఫస్ట్ వచ్చారు. చూడండి ఒకసారి వాళ్ళని. మాకైతే కొండ ఎక్కేటప్పుడు ఇక్కడైతే చిన్నగా పుట్ట అయితే కనిపించింది, పాము పుట్ట. ఇక్కడ ఒకసారి చూడండి ఎలా ఉందో. రంధ్రాలు ఉన్నాయి. ఇక్కడ పాము ఉంటుందో లేదో కానీ ఇక్కడైతే పుట్ట ఉంది. ఇప్పుడు కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం మేమైతే. ఇక్కడ చూడండి మొత్తం బ్యాక్ సైడ్ ఎలా ఉందో. మేమైతే సగం కొండ అయితే ఇప్పుడు ఎక్కేసాం. ఇంకా సగం కొండ అయితే ఎక్కాలి. మాతో పాటు అయితే కుక్కలు కూడా వచ్చాయి. మా ఫ్రెండ్ గాడి కుక్కలట అవి. వాని పైన కూడా 2 అవుతున్నాయి. నాకైతే మాట్లాడడానికి కొంచెం ఆయాసంగా ఉంది. మొత్తం కొండ ఎక్కి అక్కడ పైన కనిపిస్తున్నాయి 2 కుక్కలు. అక్కడ పైన ఉన్నాయి 2. సో ఇప్పుడైతే మేమైతే పైకి వచ్చేసాం. నేనైతే కింద నుంచి చూపెట్టాను కదా, ఇదే ప్లేస్. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి ఒకసారి అటు. సో పైనుంచి ఒకసారి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. అక్కడక్కడ చిన్న గ్రామాలు కనిపిస్తున్నాయి కదా, అవైతే మా విలేజెసే. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అయితే కొండలే ఉన్నాయి. ఇదేమైతే చిన్న చిన్న కట్టెలు అయితే ఇక్కడ నుంచి ఇరగొడుతున్నాం. ఇక్కడ చూడండి మా వాడైతే ఇంత చేసిండు. వీటితో కుక్ చేయాలి ఇప్పుడు. ఈ చెట్టు పైన అయితే చాలా ఉన్నాయి. నిన్ననే వర్షం వచ్చింది కానీ అంత ఇవైతే తడవలేదు. ఇక్కడ సైడ్ అంతా రాలేదు అనుకుంటా. అక్కడ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. మీకైతే ఇంకా పైకి వెళ్ళి అయితే చూపెడతాను. చిన్న చిన్న అయితే మేమైతే ఇరగొట్టి పైకి అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పటి నుంచి ఇప్పుడైతే వెలిగింది చూడండి. మా వాళ్ళు అయితే ఇప్పుడే దానికోసం అయితే కష్టపడుతున్నారు. సో ఇప్పుడే మా కాఫీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇంకా అదైతే ఇప్పటికైతే అవుతుంది. అక్కడ నుంచి కానీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఒకసారి అటు చూడండి. ఆ కొండ చూడండి ఒకసారి. అక్కడ నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది. ఆ కొండ అవతల ఇంకొక కొండ ఉంది కదా, ఆ కొండ అవతల అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడు ఆ కాఫీ తాగి అయితే ఇంటికి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి పైన. మేమైతే మా ఊరికి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో అవుతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్, అక్కడే మా ఊరు ఉంది. మేఘాలు అయితే ఒకసారి చూడండి ఎలా అయిపోయాయో. సో ఇప్పుడైతే మా కాఫీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తాగి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. ఈ వర్షంలో కాఫీ తాగుతూ ఉంటే ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా తాగి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడైతే వర్షం వస్తుంది. ఈ వర్షంలో ఇలా ఎవరైనా టీ తాగి ఉంటే కింద కామెంట్ చేయండి. మేమే ఫస్ట్ టైం తాగుతున్నాం ఇలా కొండ దగ్గరలో అండ్ వర్షం వస్తున్న టైంలో అయితే ఈ కాఫీని అయితే తాగుతున్నాం మేమైతే. మా వాళ్ళు అయితే కాఫీ తాగుతున్నారు. ఒకసారి చూడండి వాళ్ళని. కొండపైననే కాఫీ తాగుతున్నారు వాళ్ళైతే. ఇప్పుడైతే ఇక్కడ కూడా ఘోరంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎలా చినుకులు పడుతున్నాయో. సో ఇంత రిస్క్ చేసి ఈ వీడియోని అయితే తీస్తున్నాం. ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇప్పుడైతే వర్షం అయితే తక్కువైంది. ఇప్పుడైతే మేమైతే మ్యాగీ అయితే వండుతున్నాము. మాకైతే ఈ కొండపైననే చాలా టైం అయితే అయింది. ఇప్పుడైతే ఫాస్ట్గా దీన్ని అయితే వండాలి. సో మా మ్యాగీ అయితే ఇప్పుడే కుక్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్కరికి అయితే ఇస్తున్నా. ఇప్పుడు కూడా కొంచెం చినుకులు అయితే పడుతున్నాయి ఇక్కడ కూడా. ఇది తినేసి మేమైతే ఇంటికైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.